వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఈ రకంగా ఇలా పూజ చేసుకున్నానండి. అన్నట్లు మర్చిపోయానండి, 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అందుకోసం చాలా ఆనందంగా ఉందండి. పూజ అది పూర్తయిన తర్వాత ఇవాళ టేస్టీ పునుగులు వేసానండి వెరైటీగా. ఈ పునుగులు ఎలా చేశానంటే, ఈ సగ్గుబియ్యం ఒక అరకప్పు అండి, ఒక కప్పు ఏమో బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సగ్గుబియ్యం పొడిలాగా చేశాను. ఆ బొంబాయి రవ్వని సగ్గుబియ్యం పొడిలో కలిపి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పెరుగు, జీలకర్ర, అల్లం ముక్కలు ఇలా వేసి కలిపానండి. కలిపి అలాగే పునుగుల్లాగా చేసుకున్న బ్రేక్ఫాస్ట్కి చాలా టేస్టీగా ఉండేయండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అది. తర్వాత లంచ్ కోసం బీరకాయ కూర నిన్నటిది ఉందండి ఫ్రిడ్జ్లో. ఆ బీరకాయ కూర పచ్చడితో లంచ్ పూర్తి చేశాను అనమాట. అది ఈ రకంగా లంచ్. ఈరోజు అయితే మొత్తం ఆనందమేనండి. 100 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు అవుతారా, 91 నుంచి అలా ఆగి 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 99 చాలా రోజులు ఆగింది. మరలా 1 వీక్. సరే, ఇక 100 అయిన తర్వాత చాలా ఆనందం వేసిందండి. ఓన్లీ 100 మెంబర్స్ అయ్యారని అనుకున్నాను. ఆ తర్వాత ఇలాగ లంచ్ అది పూర్తి చేసి కూర్చుని టీవీ పెట్టుకుని, ఒకదాన్నే ఉంటా కదండి, టీవీ అయితే మోగుతూ ఉంటుంది. కాసేపు టీవీ, కాసేపు యూట్యూబ్ ఇలా చూస్తూ ఉంటాను అనమాట. అది ఆ రకంగా లంచ్ పూర్తి చేసుకున్నాను. లంచ్ తినేటప్పుడే కాకులకు కూడా అన్నం పెట్టాను. కాకి వచ్చి అలాగ అన్నం తింటా ఉందన్నమాట. బీరకాయ కూర అంత నచ్చినట్లేదు, కొంచెం ముక్కలు కిందకి వేస్తూ ఉందన్నమాట. కాకులు తినంగానే మళ్ళీ పావురాలు వచ్చినాయి. పావురాలు కూడా తిన్నాయి. తర్వాత చిన్న పెట్టెలు వస్తాయండి. అన్నట్టు మా ఇంటి ముందండి ఉసిరి చెట్టు ఉంది. రోడ్డు మీద పెట్టాము. అది ఉసిరికాయలు ఫస్ట్ టైం అండి. 2 కాయలు కాసినాయి. ఫోటో తీశారనమాట. నాకు ఇంకా బాగా కనపడలేదు, ఫోటోలో తీసి చూపించారు. ఆ తర్వాత ఇంటి ముందుకు పువ్వులు అది వస్తేనండి, రేపు మంగళవారం కదా, సరే అమ్మవారికి స్వామివారికి మాలగా వేద్దామని చెప్పి పూలు తీసుకుని కడతా కూర్చున్నాను అనమాట. అలాగా అది పూలు అలాగ మాల కడతా. పూలు మాత్రం అంటే కొంచెం పలసగానే కడుతున్నానులేండి, 2 పటాల కన్నా వస్తాయేమోనని. రోజు పూలు అతను పైకి వెళ్ళేటప్పుడు చూస్తాను, తీసుకుందాం అనుకుంటే పైనుంచి ఇంక ముందుకెళ్ళటానికి రోడ్డు లేదు. అతను ఎంతసేపు ఆగినా రాడు. ఎంతమంది కొంటున్నారో ఇంకా రావట్లేదు అనుకున్నాయి. వాళ్ళు పైకి వెళ్ళేటప్పుడే ఆపి అడిగారు అనమాట. అమ్మ, అటు నుంచి అటు షార్ట్ కట్ చాలలో నుంచి అటు వెళ్ళిపోతున్నానమ్మ బండి అన్నాడు. ఓ రోజు నేను కూర్చుంటానయ్యా, ఇలాగే శుక్రవారం మంగళవారాలు అప్పుడు పెట్టుకోవచ్చు దేవుడికి అని చెప్పి, నువ్వు వస్తావని చెప్పి డబ్బులు పెట్టి కూర్చుని దోమలు కొడుతున్నాను, బాల్కనీ నుంచి లోపలికి వస్తున్నానని అంటే, లేదండి ఇలాగ వెళ్ళిపోతున్నానండి, ఇటు అంతా అమ్మేస్తాను కదా, అటు వెళ్తున్నానని చెప్పాడు. సరే, ఈసారి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడే కేకయ్య తీసుకుంటామని చెప్పాను. సరే అని గులాబీలు, వెరజాజి పూలు తీసుకున్నా. వెరజాజి పూలు మాల కడతా కూర్చున్నాను అనమాట. కూర్చుని టీవీ పెట్టాను. టీవీలో భక్తి పాటలేదు. సరే, పూలు దేవుడికి కడుతున్నాను కదా అని చాప మీద కూర్చుని కడుతుంటే, కింద కూర్చుంటే లేకపోవడమే కొంచెం నొప్పులు పడతా లేపుతాను. ఈలోగా ఎవరో పక్కన గృహప్రవేశం అంటే పిలవటానికి వచ్చారు. సరే అని లేచి వెళ్ళి మాట చెప్పించుకుని మరలా వచ్చి కూర్చున్నాక బయట లైట్ వేయలేదని మరలా లేకపోవాల్సి వచ్చింది. అమ్మ, కుర్చీలో కూర్చుని కట్టినా పోయేది, మోకాళ్ళని పుట్టినట్టు అవుతుంది లెగిస్తే అనుకున్నాను. సరే, ఈ రకంగా పూలు మాల అది పూజ చేశాను అనమాట. పూజ చేసి ఈలోగా మా వంశిక స్కూల్ కళా ఉత్సవం దానికి వెళ్ళారు కదండి. అక్కడ హైదరాబాద్ ఈ ఫోటో లేదా అప్పుడు ఫోన్ వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళ మీద నా ఫోన్కి సెండ్ చేశారు. అవి వాళ్ళకి మళ్ళీ ఫార్వర్డ్ చేసి అది ఈ రకంగా పూలు మాల కడతా టీవీ చూస్తా దేవుడి పాటలు అవి వింటూ కూర్చున్నాను అనమాట. అది పూలు అతని కోసం కూర్చున్నప్పుడే ఇదే టీవీలో లలిత సహస్రనామం రావటం అయిపోవటం కూడా అయిపోయిందండి. రోజు లేకపోతే టీవీ ఆన్ చేసి కాసేపు చదువుతూ ఉంటా టీవీతో పాటు. అది ఈ రకంగా పూలు మాలలు కడతాం అనేది చిన్నతనంలోనే నేర్చుకోవాలండి. కొంచెం పెద్ద అయినాక నేర్చుకోవటం అంటే ఇబ్బంది రావటం అనిపించింది. మా అమ్మాయిని నేర్చుకోమ్మా అంటే, ఎందుకమ్మా ఇలా కొనుక్కొస్తున్నావు కదా అంటూ ఉంటుంది. మా జెస్సీకి ఉందండి ఆ ఇంట్రెస్ట్, నేర్చుకోవాలని. మా వనికాకి లేదు అసలు ఈ ఇంట్రెస్ట్. అది ఈ రకంగా పూలు అలాగ కట్టాను. కట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. రేపు మరలా
దేవుడి దగ్గర అలా పెట్టొచ్చని. తర్వాత మా అమ్మాయి తన పూజ అంటండి పెట్టింది. ఈవినింగ్ చేశానమ్మా, మార్నింగ్ కుదరలేదని. సరే అది కూడా యాడ్ చేశాను మీకు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. బాయ్ అండి.